5 silent signs of your pelvic floor muscles that needs medical attention. సో ఈ పెల్విక్ ఫ్లోర్ అనేవి గ్రూప్ ఆఫ్ మజిల్స్ దట్ ప్రొటెక్ట్ అది బ్లాడర్, యూటిరస్ అండ్ బవల్ ఒక పొజిషన్లో ఉంచి స్ట్రెంగ్తన్గా ఉంచేవి పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ అంటారు. ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్ అనేది స్లో అండ్ సైలెంట్గా డెవలప్ అవుతుంది. సో మోస్ట్ 5 ఇంపార్టెంట్ సైన్స్ ఫర్ దిస్ పెల్విక్ ఫ్లోర్ మజిల్ వీక్నెస్లో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి యూరినరీ లీకేజ్. అంటే మీరు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు, అది గట్టిగా నవ్వినప్పుడు యూరిన్ లీకేజ్ అనేది ఉండొచ్చు. సో అండ్ ఇంక్రీజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఆర్ రికరెంట్ అంటే యూరిన్ పాస్ చేయాలనిపించడం, సో పెయిన్ ఉండడం వైల్ పాసింగ్ యూరిన్ అలా ఉండొచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్గా దీన్ని యూరిన్ ఇన్ఫెక్షన్స్తో మిస్గైడ్ అయిపోతారు. రెండో సిమ్టమ్ వచ్చేసి సో క్రానిక్ పెల్విక్ ప్రెషర్ ఆర్ వెజైనల్ హెవీనెస్ అట్లా ఆర్ వెజైనల్ లంప్ ప్రెషర్ ఫీలింగ్ అలా ఉండొచ్చు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ సైన్ వచ్చేసి ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ బ్లాడర్ అండ్ బవల్ మూమెంట్స్ అండ్ కాన్స్టిపేషన్. సో చాలా కష్టం, డిఫికల్టీ ఇన్ పాసింగ్ అండ్ యూరిన్ ఉండొచ్చు. అండ్ యూరిన్ వెళ్ళి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్కంప్లీట్ ఎంప్టీయింగ్ మళ్ళీ వెళ్ళాలి అనిపించడం ఉండొచ్చు. అండ్ ఫోర్త్ మోస్ట్ సిమ్టమ్ వచ్చేసి పెయిన్ డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ ఇంటర్కోర్స్. అండ్ ఫిఫ్త్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ క్రానిక్ పెల్విక్ పెయిన్, అసోసియేటెడ్ బ్యాక్ పెయిన్ అలా ఉండొచ్చు. వెన్ టు సీక్ మెడికల్ అడ్వైస్. ఈ సిమ్టమ్స్ అనేవి సైలెంట్ సిమ్టమ్స్ ఏవైనా ఉన్నా దట్ ఎఫెక్టింగ్ యువర్ డే టు డే యాక్టివిటీస్. అండ్ రెండోది ఇమ్మీడియట్ ఈ సిమ్టమ్స్ అనేది ఆఫ్టర్ చైల్డ్ బర్త్ ఆర్ డ్యూరింగ్ మెనోపాజ్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా కన్సల్ట్ అవ్వాలి. సో ఈ పెల్విక్ ఫ్లోర్ మజిల్ సిమ్టమ్స్ అనేవి కామన్ ప్రాబ్లమ్ అండ్ ట్రీటబుల్ కండిషన్. సో భయపడి దీన్ని నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఎంత ఎర్లీగా దీన్ని కన్సర్న్ అంటే డిటెక్ట్ చేస్తే అంత బెటర్ అవుట్కమ్ ఉంటుంది. థ్యాంక్ యూ.